హాయ్ అందరికి. ఈ వీడియో వచ్చి 14th వీక్ ఫైనల్ ఓటింగ్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇంక ఇదే ఫైనల్ ఓటింగ్ అనమాట. ఇంకా డేంజర్ జోన్‌లో ఎవరున్నారు? డబుల్ ఎలిమినేషన్ కానీ ఉంటే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ మోస్ట్‌లీ ఇమ్ముకి అండ్ సుమన్ శెట్టి‌కైతే ఉన్నాయి. ఎవరన్నా ఇమ్ము ఫ్యాన్స్ అండ్ సుమన్ శెట్టి అన్న ఫ్యాన్స్ ఉంటే దయచేసి ఓట్ అయితే ఏసుకోండి. చాలా డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఎందుకంటే ఇంక టాప్ 5 కాబట్టి ప్రెజెంట్ హౌస్‌లో 7 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది. అండ్ సంజన గారికి, ఇమ్మాన్యుయల్‌కి అండ్ సుమన్ శెట్టి అన్నకి వీళ్ళకి అండ్ ఫస్ట్ సంజన గారికి, ఇమ్మాన్యుయల్‌కొచ్చేసి 3000 ఓట్స్ డిఫరెన్స్ ఉన్నాయి. 3000 ఓన్లీ అంటే నేను ఒక 1000 లేకపోతే ఒక 800, 500 ఓట్స్ అలాగని డిఫరెన్స్ ఉంటే ఖచ్చితంగా వీళ్ళలో కాలిక్యులేట్ చేసి ఇన్ని రోజులు ఎవరి వల్ల టీఆర్‌పీ ఎక్కువగా వచ్చింది. హౌస్‌లో ఇప్పుడు ఎవరు మనకి మంచిగా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నారు, హౌస్‌లో ఎవరు బెస్టు అని వాళ్ళు కాలిక్యులేట్ చేసి ఎలిమినేట్ చేస్తారు. కాకపోతే ఇక్కడ 3000 ఓట్స్ డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి సంజన గారికి, ఇమ్మాన్యుయల్‌కి ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్‌ని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ అయితే హైలీ ఉన్నాయి. ఇంకా సుమన్ శెట్టి అన్న అయితే అసలు ఎక్కడో చాలా ఆహ్, ఒక 6000 ఓట్స్ డిఫరెన్స్ ఉన్నాయి. ఇమ్మాన్యుయల్‌కి అండ్ సుమన్ శెట్టి అన్నకి. సుమన్ శెట్టి అన్న అయితే 100% ఖచ్చితంగా ఎలిమినేట్ అయితే అవుతాడు ఈ వీక్. ఇంకా అంటే 12 వరకు నైట్ ఇంకా టైం ఉంది కాబట్టి ఎవరన్నా ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఓట్ అయితే వేసుకోండి. ఫస్ట్ ప్లేస్‌లో వచ్చి యాస్ యూజువల్‌గా తనూజ అయితే ఉంది. 22,525 ఓట్స్‌తో 22,525 ఓట్స్‌తో అయితే తనూజ అయితే ఫస్ట్ ప్లేస్‌లో ఉండడం జరిగింది. ప్రీవియస్ వీక్స్‌తో పోల్చుకుంటే ఈ వీక్ తనూజకి కొంచెం తక్కువ ఓటే పడుతుంది. లేకపోతే అసలు ఈ టయానికి ఒక 30,000 అంతకుముందు ఒక 40,000 ఓట్స్ కూడా చూసిన రోజులున్నాయి. కాకపోతే ఇప్పుడు జస్ట్ 22,000 ఉన్నాయంటే ఎక్కువ మంది కళ్యాణ్‌కి షిఫ్ట్ అయినట్లయితే ఈజీగా అర్థమవుతుందనమాట. కళ్యాణ్ గాని ఈ వీక్ వచ్చుంటే నామినేషన్స్‌కి అసలు తనూజ కప్ విన్నర్ అవుతుందా? లేకపోతే కళ్యాణ్ కప్ విన్నర్ అవుతాడా? తెలిసిపోయేదనమాట. కానీ ఇంక కళ్యాణ్ రాలేదు కాబట్టి ఇదంతా వన్ సైడ్ మ్యాచ్ లాగా తనూజకైతే ఓటింగ్ పడుతుంది. కాకపోతే కొంచెం లీస్ట్‌లో పడుతుంది. 22,000 ఆ రేంజ్‌లోనే పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి బర్నీ గారైతే సెకండ్ ప్లేస్‌లో ఉండడం జరిగింది. 15,647 ఓట్స్. 15,647 ఓట్స్‌తో అయితే బర్నీ గారైతే సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. ఎప్పుడైతే దివ్య హౌస్ నుంచి బయటికెళ్ళిపోయిందో, ఈ బాండింగ్స్ వదిలేసి ప్రశాంతంగా, నీట్‌గా అప్పుడు మనకి నాగబాబు సార్ వచ్చేసి చెప్పెళ్ళిపోయాడు గదా! బాగా ఆడాలి నువ్వు, మంచిగా నామినేషన్స్‌లలో మంచిగా ఫైట్ చేయాలి. సేఫ్ గేమ్ టైప్ ఆడుతున్నావు. ఆ బాండింగ్స్ వదిలేయి అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచి నామినేషన్స్‌లో అయినా, టాస్కుల్లో అయినా ఏం పెట్టినా గాని ఇచ్చి పడేసేటట్టే ఆడుతున్నారు బర్నీ గారు. అండ్ ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ఓటింగ్ ఏస్తున్నట్లయితే అర్థమవుతుంది. మిస్డ్ కాల్స్ ఎక్కువొస్తున్నాయి బర్నీ గారికి. మిస్డ్ కాల్స్ అంటే ఇంక పల్లెటూర్లలో ఎక్కువ స్మార్ట్ ఫోన్స్ వాడరు కదా! వాళ్ళు ఎక్కువగా మిస్డ్ కాల్స్ అయితే ఇస్తున్నట్టు ఎక్కువ ఓట్లు అక్కడి నుంచి పడుతున్నాయన్నమాట. దాన్ని బట్టే అర్థమవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ మంది ఏస్తున్నారు బర్నీ గారికి ఓటు. నెక్స్ట్ వచ్చేసేసి డీమాన్ పవన్ ఉన్నాడు. 14,917 ఓట్స్. 14,917 ఓట్స్‌తో డీమాన్ పవన్ అయితే థర్డ్ ప్లేస్‌లో ఉండడం జరిగింది. ఫిఫ్త్ టాప్ 5 లో డీమాన్ పవన్ వర్త్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టాస్క్‌లు ఆడడం గాని, ఒక్క రీతుతో ఆ బాండింగ్ ఏదైతే ఉందో అది వర్కౌట్ అవ్వట్లేదు. అవ్వలేదు కాబట్టి బయట. ఇంకా అది తప్పిస్తే ఆ టాస్క్‌లు ఆడే విధానం కానీ, అందరితో ఉండే విధానం కానీ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. టాప్ 5లో ఖచ్చితంగా ఉండాల్సిన పర్సన్. మొత్తానికి డీమాన్ పవన్ కూడా ఫ్యాన్ బేస్ కొంచెం బానే పెరిగింది. అంతకుముందు ప్రీవియస్ వీక్స్‌లలో అసలు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ హైలీగా ఉన్నాయి నామినేషన్స్‌కొచ్చినప్పుడు. ఇప్పుడు బాగా ఓటింగ్ పడుతుంది. ఎప్పుడైతే మనం ఏదైతే అనుకుంటున్నామో వీళ్ళిద్దరు బాండింగ్ వేరైపోతే డీమాన్ పవన్‌కి ఎక్కువ ఓటింగ్ పడుతుందని చెప్పాము. ఇప్పుడు రీతు హౌస్‌లోంచి బయటికెళ్ళిపోయాక కామెడీ యాంగిల్ గూడా మనం చూస్తున్నాం. డీమాన్ పవన్ మంచిగా ఇమాన్యుయల్‌తో అండ్ తనూజతో వీళ్ళందరితో కొంచెం కామెడీ చేస్తూ మంచిగా టాస్క్‌లొచ్చినప్పుడు టాస్క్‌లు ఆడుతున్నాడు. హ్యాపీగా ఉన్నారు. అందువల్ల ఓటింగ్ అనేది చాలా పెరిగింది. కేవలం రీతు ఏదైతే హౌస్‌లోంచి వెళ్ళిపోయాకే పెరిగింది. అంతకుముందయితే పెరగలేదు. ఎప్పుడు నామినేషన్స్‌కొచ్చినా డేంజర్ జోన్‌లో ఉండేవాడు. ఈ రీతు వీళ్ళిద్దరు గొడవలు ఇయన్నీ చూసి అందరికి చిరాకు దొబ్బేదనమాట. హౌస్‌లో ఏంట్రా ఈళ్ళ గోల అని. ఇప్పుడు రీతు వెళ్ళిపోయాక ప్రశాంతంగా ఉన్నాడు. మంచిగా ఆట ఆడుతున్నాడు కాబట్టి ఫ్యాన్ బేస్ పెరిగింది. ఓటింగ్ పెరిగింది. టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడనిపిస్తుంది. వీళ్ళ ముగ్గురు తనూజ, భరణి అండ్ డీమాన్ పవన్ చాలా సేఫ్ జోన్‌లో ఉన్నారు. 100% ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అసలు లేవు వీళ్ళకనమాట. నెక్స్ట్ ఇంగా డేంజర్ ఇంగా సంజన గారు గూడా సేఫ్ ప్లేస్‌లో ఉన్నారు. ఇందాక చెప్పాను గదా! ఇమ్మాన్యుయల్‌కి అండ్ సంజన గారికి 3000 ఓట్స్ దాదాపు ఇంక 4000 ఓట్స్ డిఫరెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక 500, 600 ఓట్స్ డిఫరెన్స్ ఉంటే ఏమన్నా కాలిక్యులేట్ చేస్తారు. అంటే స్టార్టింగ్ నుంచి ఇమ్మాన్యుయల్ కొంచెం
మంచి ఎంటర్‌టైన్‌మెంట్ చేశాడు. ఇప్పుడు టాప్ 5 ఇప్పుడు కూడా ఇంకా 1 వీక్‌లో కూడా ఇంకా ఎక్కువ చేస్తాడు హౌస్‌లో ఉంటే. అలా ఒకాళ ఇప్పుడు ఒక 1000 ఒక 3000, 4000 ఓట్స్ డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి అంటే 3000 ఇప్పుడు మెంబర్స్ వద్దనుకుంటున్నారు ఇమ్మోనియల్‌ని. అందుకని ఖచ్చితంగా ఇమ్మూనే ఎలిమినేట్ చేసే హైలీ ఉన్నాయన్నమాట. ఎలిమినేట్ చేసే ఛాన్సులు. ఎవరన్నా ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఓటైతే ఏసుకోండి. సంజన గారు గూడా చాలా సేఫ్ ప్లేస్‌లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇంక బిగ్ బాస్ ఏమన్నా ప్లాన్ చేసి ఇమ్మోనియల్ ఖచ్చితంగా ఉండాలి. ఏదన్నా ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ చేయాలి లాస్ట్‌లో అలా ఏమన్నా వాళ్ళేమన్నా ఆలోచించుకుంటే ఇంక సంజన గారిని అండ్ సుమన్ శెట్టన్నని ఎలిమినేట్ చేసి ఇమ్ముని ఉంచొచ్చు. నెక్స్ట్ సంజన గారికొచ్చేసి 14,190 ఓట్లయితే ప్రెజెంట్ బాగా పడుతున్నాయి. మంచిగా పడుతున్నాయి. సంజన గారు ప్రతిదానికి ఎమోషనల్ అవ్వడం, ఆట కూడా మంచి ఇంప్రూవ్ చేసుకున్నారు. ఏమన్నా టాస్క్‌లొచ్చినా మంచి గేమర్ లాగా బాగా ఆడుతున్నారనమాట. ఎందుకంటే ప్రీవియస్‌లో హిందీ బిగ్ బాస్‌కి కూడా వెళ్లి ఆళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి ఆల్రెడీ. ఇంగా ఇక్కడ మంచిగా ఆడుతున్నారు. అన్నీ తెలుసు కాబట్టి. ఎలా ఉంటే ఓట్లు పడతాయి, ఏంటి అసలు మనం కెమెరాలో ఎపిసోడ్‌లలో పడాలంటే ఏమేం చేయాలి, అవన్నీ ఆమెకు ముందుగానే తెలుసు కాబట్టి దానికి తగ్గట్టు మంచిగానే ఆడుతుంది. నెక్స్ట్ ఇమ్మోనియల్‌కొచ్చేసి 10,852 10,852 ఓట్స్‌తో అయితే ఫిఫ్త్ ప్లేస్‌లో అయితే ఉన్నాడు. చాలా అంటే ఇంప్రూవ్ అయితే ఓటింగ్ అయితే ఇంప్రూవ్ అయింది. ఫస్ట్‌గా అంతకుముందు సుమన్ శెట్టన్ కంటే ఒక ఫస్ట్ 2 డేస్‌లో చాలా కిందున్నాడు. ప్రెజెంట్ ఇప్పుడు సుమన్ శెట్టన్‌ని క్రాస్ చేసి 10,000 వరకు వచ్చాడు. పడుతుంది గానీ ఓటింగు. కాకపోతే సంజన గారు ఇంకా డామినేట్ చేస్తున్నారు. 3000 ఓట్స్ అందులో ఈరోజు నైట్ వరకే ఉంది. ఇంక ఓటింగ్ అంటే ఇది మామూలు విషయం కాదు. అయ్యేది కాదనమాట. అలాగే సంజన గారికి కూడా ఇప్పుడు లైవ్ ఓటింగ్ చెప్తున్నాను కాబట్టి ఓటింగ్ పెరుగుతూనే ఉంది సంజన గారికి. ఇలా ఇమాన్యుయల్ కూడా వీళ్ళిద్దరికి ఈక్వల్‌గా పోతున్నారు కాబట్టి ఈళ్ళకి తగ్గే ఛాన్స్ అయితే లేదు. దీన్ని బట్టి మనం కాలిక్యులేట్ చేసుకుంటే ఖచ్చితంగా ఇమాన్యుయల్ ఇన్ డేంజర్ జోన్. ఇంకా మీకు 12 వరకే టైం ఉంది. ఎవరన్నా ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తుంటే ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఓటైతే ఖచ్చితంగా వేసుకోండి హాట్‌స్టార్‌కి వెళ్లి. లేకపోతే మిస్డ్ కాల్ అన్నా ఇచ్చుకోండి మొబైల్ నుంచి. సుమన్ శెట్టన్నకి 4,545 ఓట్స్‌తో ఉన్నాడు. అసలు సుమన్ శెట్టన్న పోయిన వీకే రీతు ఎలిమినేట్ అయింది కదా! అప్పుడే ఎలిమినేట్ అవ్వాల్సింది. కాకపోతే ఒక 200 ఓట్లు అలా డిఫరెన్స్ వచ్చింది కాబట్టి సుమన్ శెట్టన్న ఏమన్నా కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నాడు అండ్ సాటర్‌డే, సండే వచ్చినప్పుడు నాగార్జున సార్ ఏమన్నా పాటలు పెట్టి డాన్స్ ఏయమండం. అది అందరికి బాగా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంది. సాటర్‌డే, సండే వచ్చినప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ బిగ్ బాస్ షో ఎక్కువగా చూస్తారు. అలాంటి అప్పుడు సుమన్ అన్న కొంచెం మంచిగా ఈ కామెడీ జనరేట్ చేస్తున్నాడు. అంటే మండే నుంచి ఫ్రైడే వరకు ఏ టాస్క్‌లు ఆడకపోయినా, ఎవరితో మాట్లాడకపోయినా ఓన్లీ బర్నీ గారితోనే ఉండడం జరుగుతుంది. ఇలా సాటర్‌డే, సండే ఎప్పుడన్నా కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ సుమనన్న వల్ల వస్తుందని వాళ్ళకి కావాల్సిందేంటి మెయిన్ టీఆర్‌పీ రేట్ కావాలి. ఎవరు హౌస్‌లో మనకి హెల్ప్ అవుతారు, ఎవరు ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నారు, ఎక్కువ జనాలు ఎవరి వల్ల ఎంటర్‌టైన్‌మెంట్ అవుతున్నారు. దీని గురించి ఆలోచించి వాళ్ళు డిసిషన్ అయితే తీసుకుంటారు. ఇప్పటికైతే ఇంక ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వాల్సిందే ఇంక తప్పదు. ఎందుకంటే అసలు దాదాపు ఇమ్మాన్యుయల్‌కి ఆహ్, 6,000 ఓట్స్ డిఫరెన్స్ ఉన్నాయి. ఇంకా మోస్ట్‌లీ 100% కాదు 200% ఖచ్చితంగా సుమన్ శెట్టన్నే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ హైలీ ఉన్నాయన్నమాట ఈ వీకు. ఇంగా ఇప్పుడు ఫ్యాన్స్ మీరు ఓటేసుకున్నా గాని కష్టమే అనిపిస్తుంది. ఖచ్చితంగా 12 వరకు వాళ్ళకి కూడా ఓటింగ్ పెరుగుతుంది కాబట్టి ఇంక సుమన్ అనేది ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వాల్సిందే. మరి ఇప్పుడు సంజన గారు అవుతారా? లేకపోతే ఇమ్మోనియల్ ఎలిమినేట్ అవుతారా? వీళ్ళిద్దరిలో ఎవరవుతారంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటే నాకెందుకో అంటే ఇమ్మోనియల్ ఇన్ని రోజులు ఎంటర్‌టైన్‌మెంట్ చేశాడు మంచిగా. హౌస్‌ని ఇంకా లాస్ట్ వీక్ ప్రతి ఒక్కరు చాలా మంది చూస్తారు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఎంటర్‌టైన్‌మెంట్ పర్సన్ ఎవరో ఒకరు ఉండాలి. ఇంక సుమన్ శెట్టన్న ఎలిమినేట్ అయిపోయి ఇప్పుడు ఇద్దరు కమెడియన్స్ కదా! హౌస్‌లో ఉండేది. ఇమ్మోనియల్, సుమన్ శెట్టన్న. ఇంక సుమన్ శెట్టన్న ఎలిమినేట్ అయిపోయి ఇంకా ఇమ్మోనియల్ కూడా ఎలిమినేట్ అయిపోతే ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఉండదు హౌస్‌లో. ఇంక ఓన్లీ వీటింగా నార్మల్ అంతా తనూజ, భరణి గారు వీళ్ళంతా సీరియస్ మూడ్‌లో ఉంటారు ఎప్పుడు. అంటే జనాలకి ఇంక ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కడి నుంచి రాదు. అందుకని నాకేమనిపిస్తుందంటే కొంచెం కాలిక్యులేట్ చేసి బిగ్ బాస్ టీమే సంజన గారిని అండ్ సుమన్ శెట్టన్ననైతే ఎలిమినేట్ చేస్తారు అనైతే అనిపిస్తుంది. అంటే ఇమాన్యుయల్ చాలా అవసరం. అంటే ఇప్పటివరకు ఏంటంటే మనం ప్రతి ఎపిసోడ్‌లో అంతో ఇంతో ఇమాన్యుయల్ స్టఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నవ్వించడమో, ఏదో ఒకటి చేయడమో అయన్నీ ఉంటున్నాయి. అలా ఉంది కాబట్టి ఇన్ని రోజులు మనం ఎపిసోడ్స్ చూసుకుంటా వచ్చాం. ఏ బోరు లేకుండా. ఇంక లాస్ట్ వీక్ వరకు కూడా ఖచ్చితంగా తీసుకొనొస్తారనిపిస్తుంది. మరి చూడాలి. ఇంక సాటర్‌డే ఎపిసోడ్ వచ్చినప్పుడు లేకపోతే రేపటిలోపు మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అసలేంటి ఇమోనిని ఉంచుతున్నారు. లేకపోతే అసలు డబుల్ ఎలిమినేషన్ చేస్తున్నారు. లేకపోతే టాప్ 6 ఉంటారా ఈసారి? లేకపోతే టాప్ 5 ఉంటారా? అసలేంటనేది వీటన్నిటి గురించి ఒక రేపటిలోపు అయితే మనకు అప్డేట్ అయితే వస్తుంది. ప్రస్తుతానికైతే ఇమ్మోనియల్ అండ్ సుమన్ శెట్టన్న వీళ్ళకి చాలా తక్కువ ఓటింగ్ పడుతుంది. చాలా డేంజర్ జోన్‌లో ఉన్నారు. సంజన గారికి మంచి ఓటింగ్ పన్నా కానీ, ఆమె కాడ్నించి ఇమ్మోనియల్ అంత స్టఫ్ అయితే రావట్లేదు కాబట్టి బిగ్ బాస్ టీమ్ ఏమన్నా ప్లాన్ చేసి
కొంచెం క్యాలిక్యులేట్ చేసి సంజనా గారిని అయితే ఎలిమినేట్ చేసి సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేసి ఇమ్ముని ఏమన్నా ఉంచే ఛాన్సెస్ హైలీ కనిపిస్తున్నాయి అన్నమాట. మీరు ఎవరి ఫ్యాను? మీరు ఎవరికి ఓటేస్తున్నారు? దాని గురించి అయితే కామెంట్ చేయండి. అండ్ లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఈ వీడియో. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా మరి వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.